పెద్దవాళ్ళు చాలా వరకు ఎక్కువ బాధపడేది హెల్త్ కాంప్లికేషన్స్ తెచ్చుకునేది పడడం వల్ల. ఇది చాలా మనం గ్రహించం. అండ్ చాలాసార్లు తలకి దెబ్బ తగిలింది, లేకపోతే హిప్ ఫ్రాక్చర్స్ అయ్యాయని మనం బాధపడుతూ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీని నుంచి దూరంగా ఉండడానికి కొన్ని సలహా సూచనలు పాటిస్తే మన పెద్దవాళ్ళని సేఫ్గా ఇంట్లో పెట్టుకోగలుగుతాం. నెంబర్ 1, స్లిప్ అయ్యే టైల్స్ వాడకండి. విట్రిఫైడ్ లేకపోతే మ్యాట్ ఫినిష్ ఉన్న టైల్స్ మీరు వాడండి. నెంబర్ 2, బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా వీలైతే గ్రిల్ కానీ ఏదైనా సపోర్ట్ సిస్టమ్ ఉంటే యూజువల్గా జారి పడరు. నెంబర్ 3, మ్యాట్స్ అనేవి యాంటీ స్కిడ్ మ్యాట్స్ వాడండి. ఎక్కువ కాస్ట్ డిఫరెన్స్ ఉండదు కానీ చాలా హెల్ప్ అవుతుంటాయి. ఎక్కువగా మన పెద్దవాళ్ళు పడేది రాత్రిపూట బాత్రూమ్ కోసం లేచినప్పుడు. సో వాళ్ళకి బ్లాడర్ హైజీన్ టెక్నిక్స్ వాడితే ఈ లేవడం అనేది తగ్గిపోతుంది, ఈ ఫాల్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏం చేయాలంటే సాయంత్రం 6 తర్వాత వాటర్ అనేది ఇవ్వడం తగ్గించండి. అండ్ పడుకునే ముందర వాళ్ళని బాత్రూమ్ దాకా తీసుకువెళ్ళి బాత్రూమ్ పోయిపించండి. అండ్ ఎస్పెషలీ ఒకవేళ నిద్ర ట్యాబ్లెట్ కానీ అండ్ నిద్రనిచ్చే ట్యాబ్లెట్లు ఏమన్నా ఉన్నా కానీ బాత్రూమ్ వెళ్ళిన తర్వాతే ఇవ్వండి. వాళ్ళని సేఫ్గా ఉంచగలుగుతాం. ఆల్ ది వెరీ బెస్ట్.